నమస్తే మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్. బెంగళూరులో ఓలా ఊబర్ క్యాబ్ తోలుతుంటా. సో చాలా రోజులైంది వీడియోస్ పెట్టక. ఇప్పుడైతే స్టార్ట్ చేయబోతున్న డ్యూటీ. రోజు డ్యూటీ చేయలేదు, వీడియోస్ పెట్టలేదు. ముందుగా వచ్చేసి మనము సంవత్సరము డేట్ చెప్పుకుందాము. సంవత్సరం వచ్చేసి 2024 మార్చు, డేట్ వచ్చేసి 25వ తేదీ సోమవారము. చాలా రోజుల తర్వాత మనం ఇప్పుడు డ్యూటీ చేయబోతున్నాము. ఎలా ఉంటుంది, ఏం ఎర్నింగ్స్ అనేది తెలియదు అనమాట. సో ఎప్పుడైనా చేసినప్పుడు నేను షార్ట్స్ పెడతా అంటే, అన్న షార్ట్స్ పెట్టకండి, కొంచెం ఫుల్ వీడియోస్ పెట్టండి అన్న అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు డ్యూటీ స్టార్ట్ చేస్తున్నాను. బండిలో అయితే డీజిల్ ఏం లేదు, డీజిల్ వేయించేసుకొని డ్యూటీ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ 0 కిలోమీటర్ చేద్దాం. అలాగే ఇక్కడైతే 0 కిలోమీటర్ చేస్తున్నా. 0 కిలోమీటర్ అయిపోయింది. డీజిల్ కూడా హాఫ్ ట్యాంక్ పైన ఉంది. డీజిల్ వచ్చేసి 2000 రూపీస్ కొట్టేసినా నేను. ఎందుకంటే ఉన్నప్పుడే కొట్టించుకోవాలి కదా, అందుకే కొట్టించేసినాను. ఇప్పుడు డ్యూటీ ఆన్ చేద్దాము. చాలా రోజులు అయింది ఆన్ చేయక. ఫస్ట్గా టైం చూడొచ్చు, 7:59 అవుతుంది. ఇప్పుడు ఊబర్ ఆన్ చేస్తున్నా. ఫస్ట్ సెల్ఫీ అడుగుతుంది. రీటేక్ అని వచ్చింది, మళ్ళీ దిద్దాం. దీనమ్మ జీతం 2 సార్లు కొడితే అప్పుడు తీసుకుంది అది రీటేక్ అని. ఫేస్ సరిగ్గా లేకుంటే అట్లా అడుగుతుంది. ఓలా ఆన్ చేద్దాం. ఇప్పుడైతే కరెక్ట్గా 8 అవుతుంది. 1 నిమిషం అటో ఇటో అన్నట్టుండే. కరెక్ట్గా 8 అయింది. సో 2 ఆన్ అయిపోయినాయి. ఇప్పుడు ర్యాపిడో ఆన్ చేద్దాం. ర్యాపిడో జస్ట్ అవసరానికి మాత్రం వాడుకోవాలి, దీన్ని ఎక్కువ దీంట్లో గెలకూడదు. ర్యాపిడో కూడా ఆన్ అయింది. చూద్దామండి. ఈరోజు చాలా రోజుల తర్వాత మనం ఆన్ చేసినాం. ఎలా ఉంటుందో బిజినెస్ అనేది మనకు అంత ఐడియా లేదు కదా. చాలా రోజుల తర్వాత చేశాను నేను. మీకు లాస్ట్లో ఎర్నింగ్స్ అప్పుడు తెలుస్తుంది నేను ఎన్ని రోజుల కిందట లాస్ట్ ఆన్ చేసిన డ్యూటీ అనేది. కాబట్టి అందుకు పెట్టలేదు. ఎప్పుడైనా పెట్టినా కూడా ఏదో బండికి సంబంధించి ఏదైనా రిపేర్ చేసినప్పుడు దాని గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మామూలుగా చూసే వాళ్ళు లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. చాలామంది అడుగుతున్నారు అన్న ఫుల్ వీడియోస్ పెట్టమని. సో ఇక పెడతా నేను. నాకే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. సో ఇదన్నీ క్లియర్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాను నేను. దీని గురించి పూర్తి నేను ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇస్తాను. క్యాబ్ గురించి, ఓలా ఊబర్ దాని గురించి కావచ్చు, కార్ గురించి కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఇప్పుడైతే ఏదైనా డ్యూటీ వస్తే తీసుకొని చూద్దాము ఎక్కడికి వస్తుంది ఏంటి అనేది. ఫస్ట్ బుకింగ్ అయితే వచ్చింది జస్ట్ ఇప్పుడేనో. 8 గంటలకు స్టార్ట్ చేసి 8:25 అవుతుంది. 25 నిమిషాల తర్వాత ఫస్ట్ బుకింగ్ వచ్చింది ఊబర్లో. టైం చూడొచ్చి 8:25 అవుతుంది. ఎంత దూరం ఉందో చూద్దాం. ఊబర్లో వచ్చింది ఇది. చిన్నది ఏమంటే పెద్దదేం కాదు. లేట్ చేయకుండా పోదాం. చాలా రోజుల తర్వాత బుకింగ్ వచ్చింది. ఇది క్యాన్సిల్ కాకనే పోదాము. ఫస్ట్ బుకింగ్ కదా, అయిపోయిన తర్వాత చూద్దాం ఎంత ఇస్తారన్నది. ఊబర్లో ఫస్ట్ బుకింగ్ వచ్చింది కదా, జస్ట్ ఇప్పుడే అయిపోయింది. దానికి ఎంత ఇచ్చినారో, ఎన్ని కిలోమీటర్లో వచ్చినామనేది చూద్దాము. బుకింగ్ అయిపోయే టయానికి 8:43 అవుతుంది. ఎన్ని కిలోమీటర్లో చూద్దాము. ఊబర్కో 12 నిమిషాలు 6.5 కిలోమీటర్స్. ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 126 రూపాయలు ఇచ్చినారు. చాలా రోజుల తర్వాత ఫస్ట్ బుకింగ్ ఇది. మీరందరూ అడుగుతున్నారు కాబట్టి పెడతాను నేను. ఎందుకంటే నాకు టైం అంతగా సెట్ కావాలా. కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా. ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యేంత వరకు పెట్టకూడదు అనుకున్నా. కానీ ఇంకా 2 మేనేజ్ చేసుకుంటూ పెట్టాలనే ఉద్దేశంతో పెడుతున్నా. బట్ మీరైతే చూస్తున్నారు కాబట్టి కొంచెం లైక్లు, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు చూసేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని సేకరించుకొని సబ్స్క్రైబ్ కూడా చేయకుండా, లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. సో మీరు ఎంత నాకు సపోర్ట్ చేస్తే నేను అంత మంచి వీడియోస్ పెట్టగలను, అంతగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. బండి గురించి కావచ్చు, సో యాప్ గురించి కావచ్చు, ఏదైనా చెప్పాలన్నా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇది ఒక్కటే బాగా అర్థం చేసుకోండి ప్లీజ్. ఇప్పుడైతే ఇంకేదైనా బుకింగ్ వస్తే చూద్దాము. ఊబర్లోనే జస్ట్ ఇప్పుడు మళ్ళీ ఏదో ఇంకో బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ఉందో చూద్దాము. టైం వచ్చేసి 8:45 అవుతుంది టైము. ఎంత దూరం ఉందో చూద్దాం. 2.3 ఉంది. 7 మినిట్స్ చూస్తుంది. బుకింగ్లు అయితే చాలా తక్కువ అనిపిస్తుంది. కాబట్టి మనము బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం లేట్ చేయకుండా. రెండో బుకింగ్ ఎక్కడ అయిపోయింది, ఇప్పుడే జస్ట్ అయిపోయింది అది. దానికి ఎంత ఇచ్చినట్టు చూద్దాము. టైం చూడొచ్చు 9:39 అవుతుంది. ఈ బుకింగ్ ఎంత ఇచ్చినట్టు చూద్దాం. రెండో బుకింగ్ ఇది. దాని తర్వాత ఇంకో బుకింగ్ వచ్చింది, క్యాన్సిల్ అండి. ఇది వచ్చేసి ఊబర్కు 41 నిమిషము, 25 కిలోమీటర్లు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 372 రూపాయలు తీసుకున్నాం. మనకు వచ్చేసి 350 రూపాయలు. ఇక్కడ వచ్చేసి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నా. ఇప్పుడు వచ్చేసి మన ఎయిర్ ఫోర్స్లో ఉంటుంది కదా, ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఒక 14 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఉంసనమారన హల్లి ఏమో దీని పేరు, అంతగా రాదు పలకడము. కొంచెం అట్లా ఎందుకంటే ఎప్పుడు మనకు అలవాటు ఉండదు, అయితే పలకడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాను. ఇక్కడ బుకింగ్ రావడం చాలా కొంచెం రేరే, చెప్పలేము. వస్తే ఎయిర్పోర్ట్ రావచ్చు, లేకుంటే సిటీలోకి రావచ్చు. సిటీలోకి ఏది బుకింగ్ లేదంటే ఇంక ఎయిర్పోర్ట్ రావాలంటే 12 లోపల రావాలి. ఇంకా 12 పైన అంటే మళ్ళీ 4 గంటలకు తెల్లాడదామన్నా. ఇప్పుడైతే టైం మనకి 9:40 అవుతుంది కాబట్టి అంతేలే, 9:40 అవుతాం కరెక్ట్గా.
చూద్దాం ఏదైనా బుకింగ్ వస్తే కినా ఓలా ఊబర్ ర్యాపిడో 3 ఆన్ చేసినాను. చూద్దాము. ఊబర్లో జస్ట్ ఇప్పుడే ఒక బుకింగ్ వచ్చింది, ఎంత దూరం ఉందో చూద్దాము. బాగ్లూరు క్రాస్కి డ్రాప్ వచ్చేసి బాగ్లూరు క్రాస్కి. టైం వచ్చేసి 9:47 అవుతుంది, ఎంత దూరం ఉందో చూద్దాం. కస్టమర్ అయితే వెయిటింగ్లో ఉన్నట్టున్నాడు, ఇంకా ఫోన్ చేయలేదు. మూవ్ చేయకపోతే క్యాన్సిల్ చేస్తాడు. 4 నిమిషాలు 1.2 ఉంది పికప్. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం ఎంత ఇస్తారన్నది. ఆ చిన్న బుకింగ్ కూడా జస్ట్ ఇప్పుడే అయిపోయింది. 3.6 వచ్చినాను. ఎంత ఇచ్చినాడు చూద్దాం. నాకు ఇచ్చినది అయితే 99 రూపీస్ ఇచ్చినాడు, అంటే క్యాష్ కలెక్ట్. మనకి ఎంత ఇస్తారో చూద్దాం. క్యాష్ కలెక్ట్ అయితే 99 రూపీస్. ఇంకా బుకింగ్ కూడా ఎండ్ చేయలేదు, 10:01 అయింది, అంటే 10 గంటలకు అయిపోయింది కరెక్ట్గా. స్టార్ రేటింగ్ ఇచ్చేద్దాం. జనరేట్ అవ్వడానికి కొంచెం జస్ట్ ఫ్యూ సెకండ్స్ టైం తీసుకుంటుంది. డీటెయిల్స్ చూద్దాం. గో షాట్ 7 minutes 3.7. క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి 99 రూపాయలు, మనకు వచ్చేసి 110 రూపాయల .42. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఆఫ్ చేసి మన కడుపులో కుక్కులు పరిగెత్తుతున్నాయి. ఎట్లా అంటే అట్టా ఇట్ట కాదు, ఏం దొరికినా తినేద్దామా అనే రకంగా ఉంది ఈరోజు అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తినేసేలా, ఇడ్లీ కావచ్చు, పూరి కావచ్చు, దోశ కావచ్చు, ఏందైతే అది బాగా కడుపు నిండా తినేద్దాము. ఇవన్నీ ఆఫ్ చేస్తాయి. ఇప్పుడు ఆఫ్ చేసి తినేసి తర్వాత ఆన్ చేద్దాము. చాలా ఆకలేస్తుంది. చూడండి ఎంత దారుణంగా ఉందో. తినేది అయిపోయింది, కరెక్ట్గా 15 నిమిషాలు పట్టింది తినడానికి. అక్కడ జనం ఉన్నారు. ఇంతవరకు అయింది ఓలాను ర్యాపిడో ఆన్లో ఉన్న ఒక్క బుకింగ్ అంటే ఒక్క బుకింగ్ రాలే. ఓలా కానీ ర్యాపిడోలో కానీ. ఊబర్ అంటే ఆఫ్ చేసినాడు, ఎందుకంటే దాంట్లో ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి అందుకు ఆఫ్ చేసిన దాన్ని. ఎంత దారుణంగా ఉన్నాయంటే ర్యాపిడోను ఓలా చాలా దారుణంగా ఉన్న బుకింగ్స్, ఎందుకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆఫ్ చేసిన దీన్ని ఆన్ చేస్తున్నా, ఇది ఊబర్ ఆన్ చేస్తున్నాను. ఒక చిన్న టీ తాగుదామని ఇక్కడ కొంచెం ముందరకు వచ్చి పెట్టేసిన బండిని. టీ తాగేసి ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాము. ఇప్పుడైతే ఇది రాలేదు, ఇంక ఇప్పుడు జస్ట్ ఆన్ చేసింది. 10:17 అయితే అంది, ఇప్పుడు ఆన్ చేస్తా జస్ట్. ఇంకా అందుకే ఓలా ర్యాపిడో ఊబర్ 3 ఉండాలా యాప్స్ అనేది, అందుకోసం అనేది. ఏదో దాంట్లో వస్తూనే ఉంటుంది, ఒకటే దాన్ని నమ్ముకొని ఉంటే ఆ ఒకటిలో ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇది బాగా గుర్తు పెట్టుకొని 3 ఆన్ చేసి పెట్టుకోండి. దాంట్లో వస్తే దాంట్లో తీసుకొని మిగతా దాంట్లో ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక చిన్న టీ తాగుతాం, ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాం మనం. చిన్న బుకింగ్ ఒకటి ర్యాపిడోలో వచ్చింది, ఎంత దూరం ఉందో చూద్దాము. టైం వచ్చేసి 10:38 అవుతుంది నైట్, ఎంత దూరం ఉందో చూద్దాం. జస్ట్ 1 minute 500 meters అంట. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం ఎంత ఇస్తారనేది. దీనికి రాక వచ్చింది దీనికి యాక్చువల్లీ బుకింగ్. ఇప్పుడే జస్ట్ ర్యాపిడోలో బుకింగ్ అయిపోయింది, ఎంత ఇచ్చినారో చూద్దాం దానికి. టైం వచ్చేసి 10:43 అవుతుంది. యలంక రైల్వే స్టేషన్కి అయిపోయింది. 144 క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది. మనకెంత ఇచ్చినారో చూద్దాం. అంతే ఇచ్చింటారు, ఎందుకంటే మంది కమిషన్ లేదు కదా దీంట్లో, అంతే ఇచ్చినాడు 114 రూపాయలు. ఓలా ఊబర్ ర్యాపిడో అన్ని ఆన్లో ఉన్నాయి. కరెక్ట్గా యలంక రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను నేను. ఇప్పుడు డ్రాప్ అయిపోయింది ఇప్పుడే జస్ట్. చాలా సమయం తర్వాత మనకి ఊబర్లో చిన్న బుకింగ్ వచ్చింది, చూద్దాం ఎంత దూరం ఉందని. టైం 11:14 అయితే అంది, ఎంత దూరం ఉందో చూద్దాము. ఇక్కడ పక్కనే ఉన్నట్లుంది ఎక్కడను. 1 minute 450 meters. డ్యూటీలు అయితే ఏం లేవు అసలు, చాలా దారుణంగా ఉంది. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం ఇంకా ఎంత ఇస్తారన్నది. తీయక ఈరోజు డ్యూటీ చేద్దామని బండి తీస్తే దొబ్బింది బిజినెస్ మొత్తం. టైం వచ్చేసి 11:29 అయింది. బిజినెస్ లేదు, బొక్క లేదు, చాలా దారుణంగా ఉంది అసలు. ఓలీ కదా అందుకని చెప్పేసి ఏదో చూద్దామన్నట్టు అనుకుంటే ఏదో, ఎందుకంటే ఓలీ నా పొద్దు తిరిగేది ఎక్కువ అనమాట. అక్కడ ఇక్కడ ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే కడపాత్రం కోసం పోతా అంటారు నైట్ టైము. సో బిజినెస్ ఉంటుందిలే అనుకుంటే దొబ్బి పడేసింది. ఇప్పుడు వచ్చిన బుకింగ్కి ఎంత ఇచ్చినారో చూద్దాము. 11:29 అయితే టైము. మనకి ఎంత ఇచ్చినారో చూద్దాం. అసలు ఓలా సరే ఊబర్కి అయితే వెనకాల రాడ్ పెట్టాలి నా కొడుక్కి. చూడండి ఊబర్కో 8 నిమిషాలు 5.4 అంట. కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది 140 రూపీస్ క్యాష్ కలెక్ట్. మనకు వచ్చేసి 103 రూపాయలు ఇచ్చినాడు. వీనికి అట్టా ఇట్ట కాదు, వెనకాల రాడ్ తీసుకొని పెట్టాలి నా కొడుకుని. ఎవడైతే ఈ యాప్ని ప్రతిరోజు ఇన్ని కిలోమీటర్లకి కిలోమీటర్కి ఇంత అని ఫిక్స్ చేస్తాడో అవుట్ స్టేషన్లకి దానికి, ఆ నా కొడుకుని కొట్టాలి ఫస్ట్. ఎందుకు తెలుసా, ఈ ఎవడైతే ఓనర్ ఉంటాడో వాడు ఏం చేయడనమాట, ఈ ఎంప్లాయీస్ ఇదంతా గబ్బులు చెప్తాండది. ఈ అంటే వీడికి ఒక సజెషన్ ఇచ్చేవాడు ఉంటాడు, ఈరోజు ఇంత పెట్టండి, ఇంటర్సిటీకి ఇంత పెట్టండి, మన బిజినెస్ బాగుంటుంది, బొక్క బాగుంటుంది, నా లవడా బాగుంటుంది అన్నట్టు. ఈ లోఫర్ నా కొడుకు ఏదైతే ఫిక్స్ చేస్తారో దాన్ని ఎంటర్ చేస్తారనమాట యాప్లో. అర్థమైందా? ఇప్పుడు ఇంటర్సిటీకి పోతాం, ఇంటర్సిటీకి ఏం బొచ్చు మిగులుతుంది. ఈరోజు కూడా మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చారు, అన్న ఇట్లా రేపొద్దునే ఎలక్ట్రానిక్ సిటీలో, అతను ఉండేది నేనుండే చోటు ఇక్కడ కాఫీ లేఅవుట్ అని, అక్కడి నుంచి ఎలక్ట్రానిక్ సిటీ పోయి పికప్ చేసుకోవాలా. ఎప్పుడు ఈరోజు ఎత్తుకున్నాడు, రేపు పొద్దున్నే
అర్థమైందా? 8:30కో ఏముంది పికప్, అది ఆడికి పోయి పికప్ చేసుకోవాలి. ఎంత చూసినాడు తెలుసా? ఇది ఊటీకి 4,400 ఏమో చూసినాడు. ఎవడయ్యా అసలు, ఎవడపోతాడు అసలు? అందుకే బుద్ధి లేని పనులు ఎవరు చేయకండి. అతను కూడా పోవాలని తీసుకోలేదన్న, ఎంతకైతే పోవచ్చు అనే దానికోసం ఎత్తుకున్నాడు అతను. ఒకవేళ డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకొని పోవచ్చు అన్నది అట్లేమో, కానీ అట్లాంటివి ఎప్పుడు మీరు సాహసాలు చేయకండి. లాస్ట్కి అతను కూడా మన దగ్గరికి వచ్చి ఒక టీ తాగి పోయినాడు. అంటే బాగా ఒక అర్ధగంట కదా, గంట సేపు కూర్చున్నాడు మన దగ్గర. ఇట్లా చూపిస్తే అతనికి అన్ని కౌంట్ చేసి చూపిస్తే ఎంత మిగులుతుంది ఏమని. బొక్క మనోడి చేతి నుంచినే 45 రూపాయలు చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. అట్టుంటాయి సిచ్యువేషన్లో. అందుకే ఫస్ట్ ఈ నా కొడుకుని కొట్టాలి. ఎవడైతే ఊబర్కి ఇంత రేట్ అని ఫిక్స్ చేస్తున్నాడో, ఈ సూపర్వైజర్ బొచ్చుగాడు ఎవడో ఉంటాడు కదా, వాని శాలరీ ఇంక్రీజ్మెంట్ కోసము మనల్ని నాశనం చేస్తున్నాడు. లోఫర్ నా కొడుకులు పోటీ మీద పోటీ పడి అన్నా కొడుకులు చేసేటివి ఇవన్నీ. ఓనర్ గాడు ఏం చేయడు అనమాట. వానికి ప్రాపర్టీ ఉంటుంది, మనకు మాత్రం బొక్క ఉంటుంది. లోఫర్ నా కొడుకు తన్నలా పట్టుకొని, ఈ డ్రైవర్లు సరిగ్గా లేకనే ఇవన్నీ జరుగుతున్నాయి. డ్రైవర్లు కరెక్ట్గా ఉంటే ఇవన్నీ జరగవు. మూసుకొని కూర్చో అంటే కూర్చోవాలా, లేదంటే లేడా. వాడు కరెక్ట్ తీసుకొని మనకి కరెక్ట్ ఇస్తే మనకి ఏ బాధ ఉండదు. మన డ్రైవర్లే ఏమీ చేయలేక సైలెంట్గా ఉన్నారు. ఎవడి స్వార్థం వాడి కొద్దీ మన డ్రైవర్లు చేసుకుంటున్నారు. అర్థమైందా? ఏదైనా బంద్ చేస్తే సరిగ్గా ఉండరు. వాడికి ఇష్టం వచ్చినట్లు వాడు డ్యూటీ చేస్తూనే ఉంటాడు. అట్లా అయిపోతుంది సంగతి. అదే ఆటోలో చూడండి, ఆటోలో ఏదైనా బంద్ చేస్తే పర్ఫెక్ట్గా అందరూ ఆ రోజు బంద్ చేస్తారు. కానీ కార్లో అలా కాదు, స్వార్థంతో కూడుకున్న పనులు చేస్తారనమాట. ఇప్పటికైనా కొంచెం తెలుసుకోండి డ్రైవర్లు. ఇంత తక్కువ ఇస్తున్నారే, మనకి ఏం మిగులుతుంది కిలోమీటర్కి? అవుట్ స్టేషన్కి పోతే అంత తక్కువ ఇస్తున్నాడు, ఏం మిగులుతుంది? అట్లీస్ట్ 4 రూపాయలు కూడా పట్టలేదు తెలుసా అవుట్ స్టేషన్కి పడిచ్చే బుకింగ్లో. అందుకే తీసుకోకండి. ఇటు సిటీలో చూసి తిప్పి కొట్టినా వాడు 11 రూపాయలు 10 రూపాయలు కూడా ఇల్లు ఆఫర్ నా కొడుకు. అది సర్జ్ అయినా సరే, నార్మల్ టైం అయినా సరే అంత దరిద్రంగా చేస్తున్నాడు. ఏదో మన వాళ్ళకి ఏంటంటే, ఏదో దొరక్క అన్నం దొరికితే కడుపులోకి ఎట్లా తింటారో, నోటి నిండా పట్టకుండా అలా అయిపోయింది మన వాళ్ళకి. ఏదో ఒక బుకింగ్కి ఇస్తేనే అయిపోయినా డబ్బులు, మిగతా బుకింగ్లు కనుక బొక్క పెడతాను లేదా? ఏందో కొంచెం కానీ ఆలోచించండి. ఇక్కడ 20 రూపాయలు రాని చోటనికి, సరే 20 రూపాయలు వచ్చే చోటు 11 రూపాయలు ఇచ్చి ఒకటేసారి ఏదో ఒక బుకింగ్కి 20 రూపాయలు ఇస్తే అదో పెద్ద సంతోషపడిపోతారు. ఎక్కడికి పోతున్నారు, ఏం చేస్తున్నారు? కొంచెం ఆలోచించొద్దా? మనం ఎంత పని చేస్తున్నాము, మన బండి ఎంత అరుగుదల అవుతుంది, మనం ఎన్ని అవర్లు వెయిట్ చేస్తున్నాము? కొంచెం ఆలోచించి ఏదైనా పనులు చేయండి. నేను అనాలని అనట్లేదు, సో జరిగే చెప్తున్నా నేను. కొంచెం అర్థం చేసుకోండి. క్యాబుల్లో ఉన్నంత వరెస్ట్ డ్రైవర్లు ఏ ఫీల్డ్లోనూ ఉండరు అనుకుంటా. క్యాబ్లో మళ్ళీ లారీల్లో కూడా ఐకమత్యంగా ఉంటారు, ఆటోల్లో కూడా ఉంటారు. ఇప్పుడు ర్యాపిడో 2 వీలర్లు వస్తున్నాయి, వాళ్ళకు ఉన్నంత ఐకమత్యంగా కూడా లేదు. ఇప్పుడు మొన్న వచ్చింది ర్యాపిడో 2 వీలర్లో. వాళ్ళ దాంట్లో చూడండి ఒకసారి, వాళ్ళు కరెక్ట్గా ఇంత అంటేనే పోతారు వాళ్ళు. వాళ్ళ మేలు రోజుకి 2,000 2,500 సంపాదించుకోబోతున్నారు. 500 పెట్రోల్ పోయింది, 2,000 మిగిలినట్లే కదా. క్యాబ్ పెట్టుకొని పీకిండేదేముందడా? కొంచెం అర్థం చేసుకోండి చూసేవాళ్ళు. నేను ఇన్ని రోజులు అనలేక చెప్పలేక ఉన్నాను, కానీ ఈరోజు చెప్పాలనిపించింది చెప్పేస్తున్నా. బాగా గుర్తుపెట్టుకోండి. తక్కువ అమౌంట్కి అవుట్ స్టేషన్ బుకింగ్లోకి వస్తే పోదండి. తీసుకొని కస్టమర్కి కాల్ చేసి కస్టమర్తో మాట్లాడండి. మేము ఇంతకైతే వస్తాము, లేకుంటే రాము అని ముఖం మీద చెప్పండి, సరేనా? ఇంకా ఒకటి ఏంటంటే, ఇప్పుడు అకౌంట్లు బ్లాక్ అవుతున్నాయి చాలామందికి, ఊబర్లో బ్లాక్ అవుతున్నాయి. అవి ఎందుకు బ్లాక్ అవుతున్నాయని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టాలనుకున్నా, దాని గురించి పెడతాను నేను. సో ఈ వీడియో పెట్టక పెడుతున్నా, ఇది కూడా బాగా లెంత్ అయిపోతుంది. సో మాట్లాడాలి కాబట్టి పెట్టాలి. మన అంటే ఇన్ఫర్మేషన్ లేదు, మనం ఏ వీడియోస్ పెట్టాము. ఈరోజు బిజినెస్ కూడా ఏం లేదు, దొబ్బుతుంది నాకు తెలిసి. 600 ఏమైంది చూద్దాం, పొద్దున్నే దాకా ఉంది కదా, పొద్దున్నే చూద్దాం ఎంత అయింది బిజినెస్ ఏమనేది. కరెక్ట్ గంట సేపు అవుతుంది, గంట 10 నిమిషాలు అవుతుంది. ఒక్క బుకింగ్ అంటే ఒక్క బుకింగ్ లేదు. ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ర్యాపిడోలో కావచ్చు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఇంటికి వెళ్ళిపోయినారు. అంటే ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళకి బుకింగ్స్ వస్తున్నాయి కానీ ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళ పర్సనల్ పని కోసము. సిటీలో బుకింగ్స్ సిటీలో మనకి బుకింగ్స్ కూడా ఎందుకు వస్తున్నాయంటే, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతాం కదా, సో ఆ సరౌండింగ్లో ఉంది, హోలీ కదా, మొత్తం అందరూ టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళిపోయింటారు ఇంకా స్టేడియంలోకి క్రికెట్ చూడడానికి. బయట ఎక్కడో ఎవరు ఎక్కువ తిరగట్లేదు అనమాట. అందుకని చెప్పేసి బుకింగ్స్ లేదు. నేను వచ్చేసి ఇప్పుడు మన హిందూపూర్ రోడ్లో ఉన్నాను, యలంక దాటి కొంచెం ముందరికి. చాలా దారుణంగా అంటే దారుణంగా ఒక 40 క్యాబ్లకు అట్లా రోడ్ అంటే నిలబడినాయి. ఈనాటికి ఒక 3 కిలోమీటర్ల దూరం వచ్చేసినాయి. ఇప్పుడు చూద్దాం, యలంక న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు అక్కడ ఏమన్నా వస్తాము. టైం చూడొచ్చు మీరు, కరెక్ట్గా గంట 10 నిమిషాలు అయింది. మనం 11:29కి నిలబెట్టినాం బండి. ఇప్పుడు 12:40 అవుతుంది. మీరు చూడండి ఒకసారి టైము, 12:40 అవుతుంది టైము. ఒక్క బుకింగ్ అంటే ఒక బుకింగ్ కూడా లేదు. దోమలు మాత్రము రక్తం పీల్చేస్తున్నాయి, ఎక్కడ చూసినా దురద పెట్టి చంపుతుంది. కాళ్ళకైతే నా దారుణంగా కొడుతున్నాయి అసలు. ఈ అమ్మ జీవితం అది సూదితో పొడిచినట్టుంది. ఇదే
ఇది మనుషులు కొట్టకుండా కూడా దోమలు కొడుతున్నాయి. దాంట్లో ఉన్నంత స్వేచ్ఛ మనకు కూడా లేదు. అట్లా అయిపోయిన సంగతి. ఎక్కడ చిక్కితే అక్కడ కుట్టి కుట్టి చంపుతున్నాయి అనమాట. ఇది ఇట్లుంటుంది. ఇంకా ఏసీ లేకపోతే చంపై పాడేస్తాయి. ఏసీ నిలబెట్టినప్పుడు వేసుకుంటే కాదు, రన్నింగ్లో వేసుకుంటాము. దారుణంగా కుడుతున్నాయి దోమలు అయితే. నేను కావాలంటే చూపిస్తాను మీకు. దోమలు లేచిపోతాయి. ఇప్పుడు చూపిస్తాను దానిని. చూడొచ్చు దోమలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఆడొకటి ఈడొకటి అద్దో తిరుగుతున్నాయి దోమలన్నీ. ఎన్ని దోమలు ఉన్నాయో చంపుతున్నాయి. ఊరికే కాళ్ళకు వద్దొద్దనే చంపేస్తున్నాయి. అది చూడండి కదిలిస్తే చాలు ఎన్ని దోమలు లేస్తున్నాయో. ఈడే ఒకే కాలికి ఇన్ని చుట్టుకుంటే ఏంది సంగతి చూడండి. చంపి పడేస్తున్నాయి వద్దొద్దన్నా కూడా. ఇంకా ముఖం మీద అయితే దారుణంగా వాళ్తున్నాయి. అట్లా ఎట్లా కాదు. అందుకే కొంచెం వెళ్ళిపోదాం. అట్లా గాలి అనేది వెళ్తే బయటకు వెళ్ళిపోతాయి. చూడండి ఈడ పోయి అద్దాలకి ఈడ వాలింది చూడండి. ఈడ వాడింది దో. ఏమ్మా దోమ కొంచెం పైనకి లేస్తావా? అదో లేచిపోయా కదా. అది ఏదో పేరు రంగీలనే ఏదో పేరు ఉంటుంది. ఎవరు మరి సనాన్ని కుట్టినదని చెప్పేసి పోయి రోబో అడుగుతాడు కదా. అట్లా మనం అడగల వీళ్ళ రాజుని, ఎందుకు నా మీద దాడి చేస్తున్నావు అని చెప్పేసి. దోమల దాడి అని పెట్టేది మేలు పేరు. ఇప్పుడు ఎన్ని దోమలు ఉన్నాయి. నా ఆడుకుంటున్నా దాంట్లో. ఇంకేం చేస్తావు? ఊపేది టోపీతో, తర్వాతకి మళ్ళీ టోపీ పెట్టుకుంటారు. అట్లా అయిపోయిన సంగతి. చూద్దాం కొంచెం ఏదన్నా సిటీలోకి పోదాం. చూడండి దోమలే దోమలు, దోమలే దోమలు. ఆడుకుంటున్నా దాంట్లో. ఏం చేస్తావు ఇంకా బిజినెస్ లేక. కొంచెం సిటీలోకి పోదాం, ఏమన్నా వస్తాయని చూద్దాం. అట్లా చిన్న బుకింగ్ ఏదో వచ్చింది. పక్కనే రాచినహల్లి అంట. టీ తాగుదామని నిలబెడితే సిటీలోకి పోదామని ఎలంకలోనే చిన్న బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ఉందో చూద్దాము. టైం వచ్చేసి 12:55 అవుతుంది. కస్టమర్ అయితే వెయిట్ చేస్తాను అనుకుంటాను నాకు తెలిసి. చూద్దాం ఎంత దూరం ఉందన్నది. 2.1 ఉంది. అదంతా తిరుక్కొని రావాల్సిన అవసరం లేదు. మనం రైడ్ తీసుకోవచ్చు. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం ఎంత ఇస్తారనేది దీనికి. ఆ బుకింగ్ అయితే ఇప్పుడు జస్ట్ ఇందాక తీసుకొని వచ్చాం కదా. డ్రాప్ అయిపోయింది ఒక 10 నిమిషాల కిందట. సో మన సబ్స్క్రైబర్ కొంచెం కాల్లో మాట్లాడుతుంటే ఏదో సమస్య ఉంటే అయిపోయింది. టైం చూసుకొని ఎంత ఇచ్చారో దానికి చూద్దాం ఒకసారి. టైం వచ్చేసి 1:28 అంటే 1:20కి డ్రాప్ అయింది అనుకోండి. మనం ఫోన్లో మాట్లాడుతుంటాం కాబట్టి చూడలేదు. ఇది వచ్చేసి ఊబర్గా 10 నిమిషాలు 6.5 కిలోమీటర్. క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి 181 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 152 రూపాయలు ఇచ్చినారు. ఈ దోమలతో అయితే నేను చచ్చిపోతున్నా, పోరాలు లేకపోతున్నా. ఒకటి కాదు రెండు కాదు, చంపుతున్నాయి. చూడండి రక్తం ఏదో జ్యూస్ తాగినట్లు తాగుతున్నారు. రక్తం ఒక్కోటి ఇట్లా ఎంతలా ఉన్నది తెలుసా. గుయ్యమని నరుకుతున్నాయి ఇట్లే. ఎన్ని దోమలు ఉన్నాయి చూడండి అసలు. డిషుమ్ ఆడుకుంటున్నాయి చూడు ఎన్ని దోమలు ఉన్నాయో. ఆ ఫ్రెండ్స్ అన్న అయితే అనుకుంటే అవి కూడా కాకుండా ఉన్నాయి. కుట్టి చంపుతున్నాయి. దోమలతో ఆడుకుంటున్నా బుకింగ్స్ లేక. ఏం చేస్తా ఇంత దారుణంగా ఉంది. ఎందుకంటే ఇంత దారుణంగా పడిపోవడానికి కారణం బిజినెస్. డే టైము చాలా మంది చేయట్లేదు. చాలా మంది చేయట్లేదు. దగ్గర 60% మంది చేయట్లేదు డ్యూటీ. అందరూ వచ్చి నైట్ టైం చేసేస్తున్నారు. ఏ ఏరియాకి చూడు 20-30 బండ్లు నిలవని. చిన్న గల్లీల్లో కూడా ఎప్పుడు నేను చూడని ఏరియాలో కూడా బండ్లు నిలబెట్టుకొని ఉన్నారు. అంత దరిద్రంగా ఉన్నాయన్నమాట. అందుకే నేను ఏం ఫిక్స్ అయినంటే ఇంకా డే టైం కొంచెం లేట్ అయినామనే మన ఎర్నింగ్స్ చేసుకొని మనం పోదాం అనుకున్నా. ఇంకో చిన్న ప్రాబ్లం ఉంది. బండి కదా ఒకటే క్లియర్ చేసుకొని ఇంకా డే టైమే ఎక్కువసేపు డ్యూటీ చేద్దామని ఆలోచిస్తున్నాను నేను. ఏముంది ఏసీ ఎలా పోతే బొక్క, కానీ మన టార్గెట్ మనకు కంప్లీట్ అయిపోతే చాలు కదా. అందుకని డే టైం చేయడానికి నేను సిద్ధమవుతున్నా. చూద్దాం ఈరోజు పొద్దున్నేకి ఎలా ఉంటాయి కలెక్షన్లు అనేది. జస్ట్ ఇందాక ఊబర్లో బుకింగ్ వచ్చింది 1:50కి. ఫోన్లో మాట్లాడుతా అంటే ఇంక చెప్పలేకపోతే డైరెక్ట్ ఇప్పుడైతే బుకింగ్ అయిపోయింది. గంగమ్మ సర్కిల్ అయిపోయింది బుకింగ్. కరెక్ట్ సిగ్నల్లో ఉన్నాను నేను. ఎంత ఇచ్చినారు చూద్దాం దానికి. ఇప్పుడు డ్రాప్ అయ్యే సమయానికి వచ్చేసి 2:20 అవుతుంది టైము. ఎంత ఇచ్చినాడు దీనికి చూద్దాం. ఊబర్కో 15 నిమిషాలు 10.5 కిలోమీటరు. ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 215 రూపాయలు ఇచ్చినాడు. ఈరోజు ఏంటో కానీ నాకైతే అర్థం కాలేదు. ఓలాలో ఒక్క బుకింగ్ అంటే ఒక్క బుకింగ్ చూద్దామన్నా కూడా ఒకటి కూడా రాలేదు. బుకింగ్స్ అంత దారుణంగా ఉన్నది. ఎందుకో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడైతే బుకింగ్స్ ఏది రాలేదు. ఏదైనా వస్తే చూద్దాం. ఇంకా ఊబర్లో జస్ట్ ఏదో బుకింగ్ వచ్చింది, కానీ పికప్ మాత్రం 4 కిలోమీటర్లు వే చేసుకోవాలంట. చూద్దాము. 3:03 అయితే టైము. చూడొచ్చు ఎంత దూరం ఉందనేది. ఒక్కొక్కసారి ఇట్లా పోల్సిన వస్తుంది గంగమ్మ సర్కిల్లో ఉంటే అంతవరకు రావు కాబట్టి. సో వచ్చినాయి తీసుకొని పోతాండల్లా. చూడొచ్చు 3.8 ఉందంటే 4 కిలోమీటర్లు ఖచ్చితంగా 8 నిమిషాలంట. కొంచెం లాంగ్ వచ్చింది కాబట్టి తీసుకున్నా. చూద్దాం అంతవరకు ఉంటుందా క్యాన్సిల్ అవుతుందా లేదని కస్టమర్ దగ్గరికి పోయేదాకా. ఒకవేళ బుకింగ్ తీసుకొని పోతే లాస్ట్లో ఎంత వస్తుందో చూద్దాము. చెప్పాను కదా అంత దాకా ఉండదని. జస్ట్ ఇంకా మూవ్ చేసాను, అప్పుడే క్యాన్సిల్ అయిపోయింది. వచ్చింది లేదో పోదాం 4 కిలోమీటర్లు అయినా అనుకుంటే కూడా ఇట్లా అయిపోతుంది ఒక్కొక్కసారి పరిస్థితి.
చూడొచ్చు బుకింగ్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ బుకింగ్. ఏం చేస్తావు? వేరే ఏదైనా వస్తుందేమో చూద్దాము. చాలాసేపటి తర్వాత మనకి ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది. పోదాం లేట్ చేయకుండా. చూడొచ్చు ఎంత దూరం ఉందో చూద్దాం. ఫస్ట్ టైం వచ్చేసి 3:39 అవుతుంది. ఎంత దూరం ఉందో చూద్దాము. 1.75 మినిట్స్ చూస్తుంది. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం ఎంత ఇస్తారన్నది. దీనమ్మ జీవితం ఏదో వచ్చిందిలే పోదాం అనుకుంటే బండి మూవ్ చేసినాను మళ్ళీ క్యాన్సిల్. ఇట్లయితే ఎప్పుడు నేను మార్నింగ్ అంతా 3,000 ఎర్నింగ్ చేసేది. దీనమ్మ జీవితం చూడండి ఒకసారి మీరేను. కస్టమర్ క్యాన్సిల్ రైడ్ అంట. ఇది పరిస్థితి. ఏం చేయమంటారు చూద్దాం. ఏదైతే అది కానీ మనం టార్గెట్ అనుకున్నాం అది అయిపోయాక రిటర్న్ కాకూడదని. చూద్దాం ఏం జరుగుతుంది మార్నింగ్ అంతా. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది. పోదాం. ఎందుకంటే ఇంక సిటీలో కూడా బుకింగ్స్ లేవు కదా. అది కాక మనం ఈరోజు ఫస్ట్ టైం తీసినాం కాబట్టి అందుకేమైనా మనకు బుకింగ్స్ తక్కువ ఇస్తా ఉండొచ్చు. చెప్పలేము, ఒక్కొక్కసారి అలా కూడా చేస్తాడనమాట. మనం ఇన్ని రోజుల నుంచి తెలియదు కాబట్టి. ఇప్పుడైతే మనం ఎంత దూరం ఉందో చూద్దాము. టైం వచ్చేసి 4:05 అవుతుంది. నేను ఎప్పుడు చెప్తుంటా కదా ఎయిర్పోర్ట్కి 4 గంటల లోపలే పోండి, 4 గంటల పైన పోకండి అని. ఫస్ట్ ఇది చూద్దాం. 3 నిమిషాలు 1.7 ఉంది. కానీ ఇప్పుడు నాకు ఫస్ట్ రోజు కదా ఈరోజు. నేను పోయి ఒకవేళ వీలైతే నేను ఖాళీ బండి అయినా వచ్చేస్తాను. నేను అక్కడేమి ఉండను కదా. సో అందుకే అదే ఉద్దేశంతో నేను బుకింగ్ తీసుకున్నాను. ఇప్పుడైతే పోదాం. అక్కడ దాకా ఉంటుందో అంటే మనం పికప్ పాయింట్కి పోయేదాకా ఉంటుందో క్యాన్సిల్ అవుతుందో తెలియదు కదా. సో ఒకవేళ ఉంటే కన్నా పికప్ చేసుకొని పోదాము. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఎయిర్పోర్ట్ బుకింగ్ అయితే తీసుకొని వచ్చేసిన. జస్ట్ ఇప్పుడే టెర్మినల్ 2లో డ్రాప్ అయిపోయింది. బండ్లు అయితే చాలా ఉన్నాయి. ఈడ డ్రాప్ చేసే వాళ్ళు కూడా చాలా బండ్లు వస్తున్నాయి. ఎక్కువ నిలబెట్టి సెక్యూరిటీ పోనీ అంటున్నాడు. మనమైతే ఫస్ట్ మనకి ఎంత ఇచ్చినారో చూద్దాం. ఎన్ని కిలోమీటర్లు ఏంటి అనేది, అలాగే ఎన్ని బండ్లు చూపిస్తుంది మన క్యూలో అనేది చూద్దాము. డ్రాప్ వచ్చేసి 5:03కి అయిపోయింది. మన కార్లో వచ్చేసి ఊబర్ గోల్ వచ్చేసి 675 బండ్లు చూపిస్తుంది. గోషడన్లో వచ్చేసి 620 బండ్లు చూపిస్తుంది. దీంట్లో చూద్దాం ఎంత ఇచ్చినారు ఏమనేది. ఊబర్ గో 48 నిమిషాలు 32 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 754 రూపాయలు. మనకు వచ్చేసి 573 రూపాయలు. టోలు 110 రూపాయలు. దగ్గర 700 బండ్లు అనుకోండి. సరే అదేలే 700 బండ్లు అనుకోండి. ఇది వచ్చే లోపల బుకింగ్స్ అయితే అంత బిరిక రావు. టైమింగ్ వేస్ట్. ఊరినే ఇక్కడ ఉండి టైం వేస్ట్ చేసుకునే బదులు బయటకు వెళ్ళిపోయేది బెటర్. చూద్దా ఇట్లా టోల్ దగ్గరికి అట్లా మెల్లిగా ఇటు నుంచి పోయే లోపల ఏమైనా బండ్లు తగ్గినాయంటే మనకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా ఓలా ఆన్ చేయాలి. ఓలా కూడా ఆన్ చేసుకుంటా. ఏది రాలేదంటే చక్కగా మెల్లిగా మనము సిటీ సైడ్ పోతా అంటే ఏదో ఒకటి తగులుతుంది. చూద్దాం ఏదైనా బుకింగ్ వస్తే. నాకు తెలుసు అంత పెరిగి బండ్లు తగ్గవని. సో ఏదో 10-15 బండ్లు ఏం తగ్గినాయి. ఇది బుకింగ్ వచ్చే లోపల మధ్యాహ్నం 12 గంటలు 1 గంట అవుతుంది. తెల్లవారిన తర్వాత కరెక్ట్గా అవసరమా మనకి ఇంకా. అందుకని చెప్పేసి ఇక్కడ చక్కగా బేగూరు బ్యాక్ రూట్కి వచ్చినాను. బేగూరులోకి ఒక 2 పూరి తిన్నాను. బండ్లు చూపిస్తే ఎన్ని బండ్లు ఉన్నాయి. అందుకే మనకి సెట్ అవ్వదు ఎయిర్పోర్ట్. తెల్లారుజామున వస్తే చక్కగా బయట వెళ్ళిపోవడం. ఇప్పుడైతే టోల్గేట్ దగ్గరికి పోతున్నా. బండ్లు చూడండి ఎన్ని దగ్గర మీకు అర్థమవుతుంది. చూడొచ్చు కరెక్ట్గా 675 బండ్లు ఉండేవి. 25 బండ్లు ఏం తగ్గినాయి. కానీ మనకి సెట్ కాదనమాట. మధ్యాహ్నం అట్లా అవుతుంది. టైం 5:25 అవుతుంది. అయినా మనకు వద్దు, మనం బయటకు వెళ్ళిపోదాం. ఇంతసేపు వెయిట్ చేసే అంత ఓపిక మనకు లేదు. వాడు ఇచ్చే అమౌంట్కి ఇక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం సిటీ లేకపోతే దాని దగ్గరికి ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా సంపాదించుకోవచ్చు. ఇక్కడ డీజిల్ పోయిండేది కూడా సహా కలిపి. సో కాబట్టి మనం కొంచెం బయటకు పోదాం. లేదంటే రూమ్కి వెళ్ళిపోదాం. నష్టం వచ్చిండేది ఏం లేదు. వాడికి ఊరికే ఇంతసేపు వెయిట్ చేసి వాడి కస్టమర్లు ఎక్కించుకోవాల్సిన అవసరం మనకు లేదనమాట. బయటకు వచ్చేసి టోల్గేట్ దగ్గరికి వచ్చేసినాను నేనైతే. పిల్లో బెడ్షీట్ తీసుకున్నా. ఇంకా తొంగోవడమే. నాకైతే ఓపిక లేదు ఇంకా. ఎందుకంటే టైం వేస్ట్ చేయకూడదు. ఏది బుకింగ్ రానప్పుడు పడుకోవాల్సిందే, తప్పదు ఇంకా. సరే మరి అయితే నేనైతే పడుకుంటున్నా. ఫుల్ నిద్ర వస్తుంది నాకైతే. ఇక 2 తల కిందకి వేసుకోవడము, బజ్జోవడం అంతే. ఇంకా ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పడుకుండే ముందుగా లాక్ చేసేసుకొని ఫుల్గా పడుకుందాము. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాం. బాయ్ మరి అయితే. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలాసేపు బాగా 1 గంట సేపు పడుకున్నా అనుకుంటాను. బుకింగ్స్ అయితే ఏవి రాలేదు. తెల్లవారింది బాగా. బుకింగ్ అయితే ఒక్కటి కూడా రాలేదు అసలు. 6:36 అవుతుంది టైం చూడొచ్చు. బుకింగ్స్ అయితే ఏ రాలేదు. ఈ 2 కూడా వేస్ట్. చక్కగా రూమ్కి వెళ్ళిపోదాం ఇంకా. ఊరినే టైం వేస్ట్ చేయకుండా. చూడొచ్చు తెల్లవారింది. ఇంకా బుకింగ్స్ లేవేం లేవు.
చక్కగా అయితే ఇంకా డ్యూటీ ఆఫ్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోదాము. ఎందుకు టైం వేస్ట్ చేయాలా, వీడియో ఎడిటింగ్ చేసేసి ఇంకా పడుకుందాము. ఈవినింగ్ కొంచెం తొందరగా ఇద్దాము. చక్కగా రూమ్కి వచ్చేసిన నేను. మధ్యలో ఎక్కడే కానీ ఒక్క బుకింగ్ కూడా రాలేదు. చాలా వరెస్ట్ అంటే వరెస్ట్. తీక తీసిన కదా బండి, అందుకని చెప్పేసి బుకింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి. కానీ దోమలతో మాత్రం చాలా బాగా ఆడుకున్నాను. అవి నాతో బాగా ఆడుకున్నాయి. నా రక్తం జ్యూస్ తాగినట్టు తాగేసినాయి అనమాట. నిద్రమోకం మనకి ఫుల్ గంట సేపు నిద్రపోయినాం కదా, వాటికి చాలేదు. సో వీడియో ఎడిటింగ్ అయిపోతేనే పడుకోవడం ఇంకా. సో ఈ వీడియో అయితే చాలా కొంచెం లెంతీగానే ఉంది. ఎర్నింగ్స్ లేకున్నా కూడా చెప్పాల్సింది చెప్తున్నాం కాబట్టి కొంచెం లెంతీగానే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ టోటల్ అమౌంట్ ఎంతైందో చూసి, అలాగే మన ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో దానికి డీజిల్కి తీసేసి చూద్దాము ఎంత మిగిలింది అనేది. కిలోమీటర్లు వచ్చేసి 144 కిలోమీటర్లు. టోటల్ అమౌంట్ వచ్చేసి 1637 రూపాయలు. 7 బుకింగ్లు చేసినాము. ర్యాపిడోలో వచ్చేసి ఒక బుకింగ్ చేసినాము. 114 రూపాయలు అయింది. ఆల్ ఎర్నింగ్స్ 20 ఇదో 114 రూపాయలు. టోటల్ వచ్చేసి మనకి 1750 రూపాయలు అయింది. ఇందులో డీజిల్కి ఒక 600 రూపాయలు పోతుంది. సో 1050 రూపాయలు మిగిలినట్టు అనుకోండి, 10-20 అటో ఇటో. ఈ సంగతి. ఏం బుకింగ్స్ అయితే చాలా వరెస్ట్గా ఉన్నాయి, చూద్దాం. అందుకే నేను ఒక 2 days తర్వాత డే డ్యూటీ చేద్దాం అనుకుంటున్నా. నైట్ డ్యూటీ అంతగా వర్కౌట్ అవ్వట్లేదు ఇప్పుడు, ఎందుకంటే డేలో చేయకుండా అందరూ నైట్లో వచ్చి చేస్తున్నారు. ఎండ ఎక్కువ ఉంది, ఏసీ వేయాల్సిన వస్తుందని చెప్పేసి. కానీ మనం డే ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ప్లీజ్ మీరైతే కొంచెం నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా బాగా ఇంట్రెస్ట్గా వీడియోస్ చేయగలను, ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇది ఒకటే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా. చాలామందికి తెలియకుండా క్యాబ్లోకి వచ్చేసి బుకింగ్స్ కానీ మనం ఎంతకైతే పోవచ్చు ఏంటి అంటే అవుట్ స్టేషన్ బుకింగ్స్ కానీ లోకల్లో కానీ ఏంటి అనేది ఏమీ తెలియకుండానే, కొంచెం యాప్ గురించి కూడా తెలియకుండా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను సహాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ పెడుతున్నాను. ఏదో నేను దీంట్లో పెద్దగా అయిపోతామని కదా. చూడు, రూమ్కి వచ్చిన తర్వాత ఏదో బుకింగ్ అంట, ఏది ర్యాపిడోలో. ఇది రూమ్కి వచ్చిన తర్వాత పీకేదే ఉంది, ఆడుకో ఎందుకు మనం రిస్క్ తీసుకోవాలి. సర్లే అండి. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.